హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. ఇక ఈ వారం మనకి మార్కెట్ చూస్తే కనుక 6 వీక్స్ ఒక బిగ్ ర్యాలీ వచ్చినాక 23,206 నుంచి 24,854 అంటే ఆల్మోస్ట్ ఒక 1600-1650 పాయింట్స్ ర్యాలీ వచ్చినాక లాస్ట్ 6 వీక్స్ లో ఈ వీక్ ఒక మేజర్ రివర్సల్ బార్ రావటం చూసాం. సో ఇలాంటి బార్ ని మనం ఏమంటాం అంటే ఇన్వర్టెడ్ హ్యామర్ అని అంటాం విత్ ఎ స్మాల్ బాడీ. సో ప్రాబ్లీ మనకు ఓపెనింగ్ చూస్తే కనుక 24,587 అండ్ హై వాస్ 24,854 అండ్ లో వాస్ 24,504 అండ్ 24,530 క్లోజింగ్ అవుట్ అని చూసాం. సో ఇలాంటి బార్ వచ్చినప్పుడు డెఫినెట్లీ రివర్సల్ బార్ అంటాం దాన్ని. సో ఎస్పెషలీ 21,118 ఏదైతే ఒక బాటమ్ ఫామ్ అయిందో 4th జూన్ రోజు ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయో అక్కడి నుంచి మనం చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 4,500 పాయింట్స్ ర్యాలీ వచ్చినాక రివర్సల్ బార్ రావడం అనేది ఇట్స్ ఏ బిగ్ నెగటివ్ సైన్ వీక్లీ చార్ట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక. సో ఇక్కడ నుంచి సెల్ ఆన్ ర్యాలీస్ అయిపోతుంది మార్కెట్. సో గోయింగ్ షార్ట్ ఈస్ అడ్వైజబుల్. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇమీడియట్లీ సెల్ చేయకుండా ప్రాబ్లీ కొద్ది పుల్ బ్యాక్ వచ్చినప్పుడు సెల్ చేస్తే స్టాప్ లాస్ నియర్ బై ఉంటుంది. సో ఈ వారం క్లోజింగ్ 24,550 అండ్ స్టాప్ లాస్ 24,900 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ 350 పాయింట్స్ పైన ఉంది కాబట్టి మేబీ ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చి 24,700-750 వెళ్తే కనుక అక్కడి నుంచి 150 పాయింట్స్ స్టాప్ లాస్ అవుతుంది. సో ఎక్కడి వరకు వస్తుంది నిఫ్టీ కిందకి అనేది మనం వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఫస్ట్ సపోర్ట్ మనకి అరౌండ్ 24,140 దగ్గరే కనపడుతుంది మనకి. ఎందుకంటే 2 వీక్స్ లో అదే అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 400 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్సెస్ మనకి వీక్లీ బేసిస్ లో ఇస్తుంది. ఇంట్రాడే అనట్లేదు మనం, డైలీ అనట్లేదు, వీక్లీ బేసిస్ లో కిందకి రావటం చూస్తున్నాం. అంటే 400 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది. ఒకవేళ 200 పాయింట్స్ ర్యాలీ వచ్చినప్పుడు మనం షార్ట్ వెళ్తే కనుక 150 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి అబౌట్ 550 పాయింట్స్ ఆర్ 600 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది. 150 పాయింట్స్, సో 1:4 ఉంటుంది కాబట్టి సెల్ ర్యాలీస్ కానీ మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు. అండ్ ప్రాబ్లీ ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక ఈ వారంలో ఏ సెక్టర్స్ అయితే పెరిగాయో ఇట్ వాస్ క్లియర్లీ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీగా చెప్పుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ రిజల్ట్స్ రియాక్షన్ and money flowing out from other sectors which were performing to all these days non-performing and probably more than expected results. So Infosys results బాగా రావడంతో ఆ స్టాక్ లో మనీ హెస్ మూడ్ ఇన్ అండ్ దానికి ముందు హెచ్సిఎల్ టెక్ కానీ టీసీఎస్ కానీ రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. సో ఆల్ స్టాక్స్ లైక్ ఇన్ఫోసిస్ కానీ లేకపోతే టీసీఎస్ కానీ వీటన్నిటిలో కూడా పాజిటివ్ ట్రెండ్ అనేది చూసాం ఈ వారం. అదేవిధంగా ఎఫ్ఎంసీజీలో లీవర్ కానీ లేకపోతే ఎల్ఎన్టీ మైంట్రీ అదర్ ఆఫ్ కోర్స్ అది ఐటీ స్టాక్ అండ్ బ్రిటానియా లాంటి స్టాక్స్ లో ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్సెస్ లో కొన్ని స్టాక్స్ లో ఈ వారం గెయిన్స్ చూసాం. సో ఎస్పెషల్లీ బజాజ్ ఫిన్సర్వ్ కానీ ఐసిఐసిఐ అండ్ ఎస్బీఐ లైఫ్ సైన్సెస్ కానీ లేకపోతే శ్రీరామ్ ఫైనాన్స్ కానీ ఇలాంటి స్టాక్స్ లో మేబీ ఒక పాజిటివ్ టెరిటరీ అనేది మనం చూసాం. ఇక వర్స్ పర్ఫార్మింగ్ ఈ వారం చెప్పాలంటే కనుక మెటల్ స్టాక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 6% వరకు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కరెక్ట్ అయ్యాయి. స్టాక్స్ లైక్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ, హిండాల్కో ఇవన్నీ కూడా పడుతుంది చూసాం. ఇంకా ఇది సెకండ్ వీక్ ఆఫ్ పిఎస్యూ సెల్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక కోర్ సెక్టర్ లోకి వచ్చేసరికి సిమెంట్ ప్యాక్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది. స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆఫ్ మెటల్స్ అనొచ్చు, అల్ట్రాటెక్, గ్రాసిమ్ లాంటి స్టాక్స్. అండ్ ఆటో స్టాక్స్ లాస్ట్ వీక్ కొంచెం పాజిటివ్ టెరిటరీ తర్వాత ఈ వారం అగైన్ కొద్దిగా సెల్ ఆఫ్ కి గురయ్యాయి. మైనర్ సెల్ ఆఫ్ అని చెప్పొచ్చు. హీరో మోటార్, టాటా మోటార్, బజాజ్ ఆటో అండ్ మారుతి లాంటి స్టాక్స్ లో. అండ్ ఫార్మా కొద్దిగా బ్రీత్ తీసుకున్నాయని చెప్పొచ్చు. లాస్ట్ 2-3 వీక్స్ గా ఏదైతే ర్యాలీ చూసామో ఈ వారం కొంచెం బ్రీత్ తీసుకుని సిప్లా, డాక్టర్ రెడ్డి, దివి, సన్ ఫార్మా లాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చూసాం. ఇక బిగ్ హెవీ వెయిట్స్ లైక్ అదానీస్ కానీ, రిలయన్స్ కానీ, ఎల్ఎన్టీ కానీ ఇలాంటి స్టాక్ లో కూడా ఒక స్వల్ప కరెక్షన్స్ అనేది చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం నథింగ్ హెస్ హ్యాపెండ్ అని చెప్పొచ్చు ఈ వారం. ఎందుకంటే లాస్ట్ వీక్ లో వాస్ 51,749 అండ్ హై 52,794 ఈ 1000 పాయింట్స్ లోనే మూవ్ అయింది. అండ్ ఈ వారం హైలో చూస్తే కనుక 52,782 హై అండ్ 52,146. సో గత వారంతో పోలిస్తే ఇంకా స్ట్రెంగ్త్ గానే ఉందని చెప్పుకోవచ్చు మనకి బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ. అఫ్ కోర్స్ అండర్ పర్ఫార్మింగ్ కాబట్టి ఇలాంటి టైంలో ఇట్లనే ఉంటుంది బేసికలీ. సో వీక్లీ చార్ట్స్ లో మనకి రేంజ్ అనేది 51,500 నుంచి 53 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ట్యూస్డే బడ్జెట్ ఏదైతే ఉందో మేబీ బ్యాంకింగ్ సెక్టర్ కి పర్టికులర్ గా ఏదైనా రిఫార్మ్స్ లాంటివి వస్తే కనుక లేకపోతే సమ్ అనౌన్స్మెంట్ ఏదైనా వస్తే తప్ప బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కూడా సైడ్ వేస్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండేది ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ కాబట్టి. సో ఇక వారం పెరిగిన స్టాక్స్ మనం చూస్తే కనుక ఐసిఐసిఐ అండ్ ఎస్బీఐ పెరిగాయి. ఐసిఐసిఐ అబౌట్ 1.5% అండ్ ఎస్బీఐ అబౌట్ 3% పెరగటం చూసాం. ఇక వీక్ అయిన వాటిల్లో
లాస్ట్ వీక్ లాస్ట్ 2-3 వీక్స్ గా ఏ స్టాక్స్ లో అయితే బయింగ్ వచ్చిందో స్టాక్స్ లైక్ ఐడిఎఫ్సి, ఫెడరల్, యాక్సిస్, ఏయూ బ్యాంక్ వీటన్నిటిలో కూడా స్వల్పంగా నష్టాలు రావడం చూసాం. కోర్స్ హెచ్డిఎఫ్సి కోటక్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక ఇండస్ట్రీస్ కి మనం వెళ్ళి చూస్తే కనుక సెక్టోరియల్ ఇండస్ట్రీస్ లో ఇట్ వాస్ క్లియర్ లైక్ ఐటీ అండ్ ఎఫ్ఎంసీజీ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అండ్ వర్స్ పర్ఫార్మింగ్ లో మన మెటల్స్ తీసుకోవచ్చు. దాని తర్వాత క్యాపిటల్ గుడ్స్ వర్స్ పర్ఫార్మింగ్ అని చెప్పొచ్చు. తర్వాత పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పొచ్చు. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ టెలికామ్ రిలేటెడ్ స్టాక్స్ లో ఈ వారం ఒక మంచి బంపర్ మూవ్స్ రావడం చేసాం. ఎంటీఎన్ఎల్ ఏకంగా 50% పెరిగింది ఈ వారం. అదేవిధంగా టీటీఎంఎల్ 33% పెరిగింది. కోర్స్ జస్ట్ డయల్ 24% పెరిగింది. మంచి రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది ఆ స్టాక్. అండ్ ఈ వారం మనం చూస్తే కనుక గత ఓల్డ్ స్టాక్స్ మనం ఏవైతే డిస్కస్ చేసామో దానికి భిన్నంగా ఒక న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ ఎమర్జ్ అయ్యాయి. సో క్రబ్స్ బయోటెక్ ఆల్మోస్ట్ 32% పెరిగింది. ఉమంగ్ డైరీ అబౌట్ 26% పెరిగింది. ఫార్మాలో సెకండ్ రన్ ఫార్మా లైక్ ఆర్చిడ్ అండ్ ఆర్పిజి లైఫ్ సైన్సెస్ అబౌట్ 15% పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ ఆన్ మొబైల్ ఒక 13% పెరిగింది. సో మనీ క్లియర్లీ పర్ఫార్మింగ్ సెక్టర్ నుంచి నాట్ సో నోన్ నేమ్స్ లోకి మనీ మూవ్ అవుట్ అయితే చూస్తున్నాం మనం. ఇక వర్స్ట్ హిట్ మనం చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఇక్కడ కూడా రైల్టెల్ 14% పడతాం చేసాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అబౌట్ 12% పడింది. బీడీఎల్ అబౌట్ 11% పడతాం చేసాం. షిప్పింగ్ కార్పొరేషన్ 11% పడింది. అఫ్ కోర్స్ కేఏ అండ్ జీటెలి హైబీటా నేమ్స్ అబౌట్ 11 to 12% ఈ వారం కరెక్ట్ అవటం చూసాం. సో నెక్స్ట్ వీక్ బడ్జెట్ తర్వాత మేబీ గుడ్ సెక్టర్ ఆర్ మేబీ బడ్జెట్ ఫేవరబుల్ సెక్టర్ లోకి మనీ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ కొన్ని సెక్టర్స్ లో ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అవి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి ప్రాబ్లీ ఫేవరబుల్ సెక్టర్ ఏదైతే బడ్జెట్ లో ఉందో ప్రాబ్లీ వార్ స్టాక్స్ లో షిఫ్ట్ అవుతే రానున్న రోజుల్లో వీ కెన్ మేక్ సమ్ మనీ అని ఒక ఇండికేషన్ వస్తుంది. అండ్ మనం ఎవ్రీ వీక్ చెప్తుంటాం 2-3 స్టాక్స్ ఏవైతే రెగ్యులర్ మన వీడియో వాచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగే స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఆ కోలో ఈ వారం కూడా ఒక 3 స్టాక్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. జియో ఫైనాన్స్, జిఎంఆర్ అండ్ ప్రాబ్లీ కెనరా బ్యాంక్. సో ఇన్ఫాక్ట్ ఈ మూడు కూడా బోరింగ్ స్టాక్స్ గా చెప్పుకోవచ్చు. బట్ మనకి ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ చాలా మంది దీని గురించి అడిగారు కాబట్టి ఎక్కువ మంది దీన్ని చెప్పడం జరుగుతుంది. సో డెఫినెట్లీ చార్ట్ ప్యాటర్న్స్ చూస్తే కనుక ఇట్స్ ఎవిడెంట్ లైక్ కొంతమంది హైలో స్ట్రక్ అయి ఉంటారు, లేకపోతే కొంతమంది ఎటు కూడా తేల్చుకోలేకపోతున్నారు ఏం చేయాలి ఈ స్టాక్స్ అనేది. సో రానున్న కొన్ని రోజులు కూడా ఈ 3 స్టాక్స్ కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ మనం జియో ఫైనాన్షియల్ తీసుకుంటే కనుక కరెంట్ ప్రైస్ 340 రూపీస్ ఉంది. సో వన్ ఆఫ్ ది హైప్ స్టాక్ ఇన్ ఫైనాన్స్ స్పేస్ ఎప్పుడైతే రిలయన్స్ నుంచి డీమర్జ్ అయిందో ఈ స్టాక్ మనకి అరౌండ్ 260 దగ్గర లిస్ట్ అవటం చూసాం స్టాక్. అండ్ అదే వారంలో 202 లో అండ్ ఒక బేస్ అనేది ఫామ్ అయిపోయింది స్టాక్ కి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనం చూస్తే కనుక ఈ స్టాక్ అబౌట్ 260 నుంచి 394 వరకు ర్యాలీ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ ఇది లాస్ట్ 15 to 20 days ఆర్ మేబీ 3 to 4 వీక్స్ గా చూస్తే కనుక ఇట్ హాస్ మూవ్ నోవేర్ అని చెప్పొచ్చు. సో 370 హైయర్ సైడ్ అండ్ 330 లోవర్ సైడ్ దగ్గర కంటిన్యూస్లీ కన్సాలిడేషన్ అవుతుంది. సో ఎలక్షన్ రిజల్ట్స్ లో ఏదైతే ఉందో 307 మనకి రావటం చేసాం. సో చాలా స్టాక్స్ 200-day మూవింగ్ యావరేజ్ కూడా దగ్గర రావటం చేసాం. బట్ క్లోజింగ్ బేసిస్ లో 330 దగ్గర క్లోజ్ అయింది స్టాక్ అగైన్. సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. అండ్ 200-day మూవింగ్ యావరేజ్ కూడా 313 దగ్గర ఉంది. సో ఇన్ఫాక్ట్ మార్కెట్ పడి స్టాక్ అరౌండ్ 300 నుంచి 320 మధ్యలో ఆపర్చునిటీ ఇస్తే కనుక లాంగ్ టర్మ్ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ ట్రై టు బై. సో ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ 370, 380 వచ్చినప్పుడు స్వల్పంగా ప్రాఫిట్స్ ఉన్నా కూడా బుక్ చేసుకోవాలి. లేదంటే అదర్ పర్ఫార్మింగ్ స్టాక్ లోకి సమ్ పోర్షన్ ఆఫ్ ద స్టాక్ ని మూవ్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఇక జిఎంఆర్ ఇన్ఫ్రా మనం చూస్తే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ ఇన్ ఇన్ఫ్రాసేస్ అండ్ గుడ్ పర్ఫార్మింగ్ స్టాక్ అని చెప్పొచ్చు. సో లాస్ట్ నవంబర్ 23లో ఈ స్టాక్ 52 రూపీస్ ఉన్న స్టాక్ విత్ ఇన్ 6 months ఆల్మోస్ట్ 101.25 దాకా పెట్టడం చేసాం. సో ఈ జూన్ హై వాజ్ 101.25 అండ్ ఇప్పుడు కన్సల్టేషన్ లోకి వెళ్తాం చూస్తున్నాం 90 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో ఒక లాస్ట్ 3 to 4 వీక్స్ గా కన్సాలిడేట్ అవుతుంది. అండ్ దీనికి గుడ్ సపోర్ట్ జోన్ అనేది 8640 ఎందుకంటే అంటే ఎలక్షన్ 200-day మూవింగ్ యావరేజ్ అది 82 వుడ్ బి ఏ వెరీ గుడ్ డిమాండ్ జోన్ గా మనం చెప్పుకోవచ్చు. అగైన్ దీనిలో మనకి వెళ్ళి చూస్తే కనుక 70.65 అనేది రావటం చేసాం ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైతే అనౌన్స్ అయిందో. సో చాలా స్టాక్స్ ఇందాకే అనుకున్నట్టు ఒక బిగ్ సెల్ ఆఫ్ ఆర్ మేబీ అబరేషన్స్ తోటి వచ్చాయి. బట్ క్లోజింగ్ వాజ్ అబౌవ్ 79 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో. సో లాంగ్ టర్మ్ సపోర్ట్ ఏదైతే ఉందో ప్రాబ్లీ దీనికి అరౌండ్ ఇదే ప్రైస్ లో ఉంటుంది 79 and 82 మధ్యలో. ఇన్ఫాక్ట్ 86.4 కూడా ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ 3 ప్రైస్ పాయింట్స్ లో అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తున్నాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ అబౌట్ 91 ఉంది. సో 4-5 రూపీస్ దగ్గర ఫస్ట్ సపోర్ట్ పాయింట్ ఉంది. అండ్ 79 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండమని సజెస్ట్ చేస్తాం.
అండ్ దీనికి పొటెన్షియల్ ఎంత ఉంది అంటే కనుక ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 122.5 డిసెంబర్ 2007 హై. సో అక్కడ దాకా పొటెన్షియల్ ఉంది. అండ్ ఈ స్టేజ్ లో కూడా మనం రిస్క్ టు రివార్డ్ చూసుకున్నా కూడా మేబీ 30-35 రూపీస్ అప్ సైడ్ ఉంది. అండ్ ప్రాబ్లీ ఒకవేళ 79 ఒక గ్రేట్ సపోర్ట్ అనుకున్నా కూడా అబౌట్ 13 రూపీస్ ఆర్ 12 రూపీస్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఈ స్టేజ్ లో కూడా రిస్క్ రివార్డ్ బాగుంది కాబట్టి డిప్స్ లో అక్యూములేట్ చేస్తే కనుక ఐ థింక్ చాలా బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక వన్ మోర్ స్టాక్ ఇస్ కెనరా బ్యాంక్. ఆఫ్ కోర్స్ ఇది ఎఫ్ఎండోలో ఉన్న స్టాక్ ఇది. ఈ స్టాక్ కంపేర్ టు ఆల్ పిఎస్యూ స్టాక్స్ ఇది వన్ ఆఫ్ ది బెటర్ నేమ్స్ యాక్చువల్లీ, ఒక రెస్పెక్టెడ్ నేమ్ ఉన్న స్టాక్ ఇది. ఈ స్టాక్ కూడా లాస్ట్ 6 months ఆర్ 8 months లో ర్యాలీ చూస్తే కనుక 72 నుంచి 128.90 దాకా ర్యాలీ అయింది. అఫ్ కోర్స్ మనం ఇది స్టాక్ స్ప్లిట్ అనేది జరిగింది లాస్ట్ 2-3 months బ్యాక్. ఆ ప్రైజే మనం తీసుకోవడం జరిగింది. సో 72 నుంచి 180 దాకా విత్ ఇన్ 6 months పెరిగింది. దాని తర్వాత ఒక 3 months నుంచి కన్సాలిడేట్ అవుతుంది. సో దీని రేంజ్ చూస్తే కనుక 128 ప్రాబ్లీ 107 అని చెప్పుకోవచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 114 ఉంది. సో మిడ్ పాయింట్ దగ్గర ఉందని చెప్పొచ్చు మనం, ఎందుకంటే 128, 129 ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది ప్రీవియస్ టాప్ ఏదైతే ఉందో. అండ్ డెఫినెట్లీ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు 96.5 రావడం చేసిన ఈ స్టాక్ కూడా. సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్ పాయింట్ ఈ స్టాక్ కి. దీనికి అప్సైడ్ పొటెన్షియల్ ఎంత ఉంది అనుకుంటే కనుక 2010 హై ఈజ్ అరౌండ్ 164. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో అక్కడ దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ బ్యాంక్ ర్యాలీ అవన్నీ వస్తే కనుక. సో ఈ స్టాక్ ని కూడా అప్ టు 100 అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. ఇన్ఫాక్ట్ 96 షుడ్ యాక్ట్ యాజ్ ఎ బాటమ్ అని అనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. అఫ్ కోర్స్ ఇదంతా ఏంటి అంటే కండిషన్ దట్ మార్కెట్ బేర్ ఫేస్ లోకి వెళ్లకుండా నిఫ్టీ ప్రీవియస్ లోస్ ఏవైతే ఉన్నాయో కట్ కాకుండా ఉన్నంత కాలం ఇది వర్తిస్తుంది. అదర్వైజ్ మార్కెట్ బేర్ ఫేస్ కి వెళ్తే కనుక ఈ సపోర్ట్స్ అన్ని కూడా నిలబడే ఛాన్సెస్ ఉండవు. సో లాంగ్ టర్మ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ ట్రై టు అక్యూములేట్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. మేబీ ఎస్ఐపి రూట్ లో ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై. అండ్ ఇప్పుడే చెప్పినట్టు రెసిస్టెంట్ లెవెల్స్ వచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుని ప్రాబ్లీ అక్కడి నుంచి ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు గెట్ ఇన్ టు సమ్ గుడ్ మొమెంటమ్ ఆర్ ఎక్కడైతే ఎక్కువ యాక్షన్ ఉందో ఆ స్టాక్స్ లోకి ఎంటర్ అయితే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీకెండ్ అండ్ హ్యాపీ వీకెండ్ అందరికీ కూడా.